హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పులిహోర చేస్తున్నాను. అది మామిడి కండుతో పులిహోర అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనలో చాలామందికి పులిహోర ఫ్యాన్స్ ఉంటారు కదా. సో పులిహోర ఎప్పుడు చింతపండు నిమ్మకాయతోనే కాకుండా ఒక్కసారి మ్యాంగోతో కూడా ట్రై చేయండి. మ్యాంగోతో పుల్లని మ్యాంగోస్తో చేస్తే ఆ టేస్టే అదర్స్ ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా యూజ్ఫుల్. సో ఫస్ట్ అయితే నేను మ్యాంగోని చక్కగా పీల్ తీసేసి చక్కగా నేను వీడియోలో చూపించే విధంగా తురుముకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా పుల్లటిది కాబట్టి నేను కొంచెమే తురుముకున్నాను. ఒకవేళ మీరు ఒకవేళ మీ మ్యాంగో అంత పుల్ల లేకపోతే ఇంకొంచెం తురుముకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని చక్కగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత ఘీ కూడా వేసుకుంటున్నాను. ఘీ వేసుకోవడం వల్ల మన హెల్త్కి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి చక్కగా వేడైన తర్వాత ఆయిల్ నేను పల్లీలు, జీలకర్ర, సరిసవులు వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్ అస్సలు చేయకూడదు. హై ఫ్లేమ్ చేస్తే శనగలు కాలిపోతాయి. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మన జీర్ణాశయానికి చాలా మంచిది. పోపు చక్కగా వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా మనం టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ టోస్ట్ చేసుకొని లాస్ట్లో ఇంకా ఏదైతే రైస్ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉన్న రైస్ని తీసుకుంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ అండ్ కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా పలుకులుగా రావడానికి నేనైతే 3 హై ఫ్లేమ్ విజిల్స్, 2 లో ఫ్లేమ్ విజిల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత రైస్ని మనం వేడి రైస్ వేయకుండా రైస్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని చక్కగా చల్లార్చుకుంటే మనకి రైస్ అనేది పలుకులుగా వస్తుంది. ఇంకా అంతే, పోపులో మనం ఈ రైస్ని వీడియోలో చూపించే విధంగా కలుపుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.